హైదరాబాద్ అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు వాడిన 2 వీలర్ను గుర్తించారు పోలీసులు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ శివారులో ఈ బైక్ ను దుండగులు దొంగిలించినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన బైక్ లోనే బీదర్కు వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు నిందితులు. ఆ తర్వాత తిరిగి అదే బైక్ పై హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ లో బైక్ ను పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయపూర్కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో హైదరాబాద్ లో కాల్పులు జరిపారు. ప్రస్తుతం బీదర్లో ఈ దుండగుల ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ఒక పురోగతిని సాధించారు. ఇప్పటికే నిందితులు వాడినటువంటి 2 వీలర్ వాహనాన్ని పోలీసులు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే శివార్లలో ఇప్పటికే 2 వీలర్ చోరీ చేసిన దుండగులు అదే వాహనం ద్వారా బీదర్కు వెళ్లి అక్కడ దోపిడీకి తెగబడ్డట్లుగా తెలుస్తోంది. ఇదే 2 వీలర్ పైన హైదరాబాద్ కు మళ్ళీ తిరిగి చేరుకున్నారు. అయితే బస్ స్టాండ్ లో ఆ ట్రావెల్స్ లో సంబంధించిన పక్కనే పార్కింగ్ ఉంటుంది. ఎంజీబీఎస్ పార్కింగ్ యార్డ్ లోనే ఈ పార్కింగ్ చేసేసి ట్రావెల్స్ ద్వారా రాయపూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ సంబంధించిన ఒక ఏజెన్సీకి సంబంధించిన అక్కడికి వెళ్లి కాల్పులు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా ఏదైతే అఫ్జల్ గంజ్ లో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగడంతో అక్కడి నుంచి నేరుగా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళారు. అన్ని నుంచి తిరుమలగిరి నుంచి ఆదిలాబాద్ మీదుగా బీహార్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు ప్రస్తుతం అయితే ఇటు కర్ణాటక, హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయి ఒకవైపు గాలింపు చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిందితుడు వాడినటువంటి 2 వీలర్ వాహనాన్ని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వాహనం ఎవరి దగ్గర నుంచి చోరీ జరిగింది, ఎలా చోరీ జరిగింది, ఏ సమయంలో చోరీ జరిగింది, చోరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు వాహనదారులు ఏమైనా కంప్లైంట్ చేశారా, లేకుంటే ఏదైతే దీనికి సంబంధించిన వాహనం ఎందుకు హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్లి బీదర్ లో దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.